నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి. స్టోరీ పేరు అలాగే అమ్మ. స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టమండి. చదవటం అన్నా ఇష్టమే, వినాలన్నా ఇష్టమే. అలా మీలో ఎంతమందికి వినాలి, చదవాలి అన్న వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా. స్టోరీకి వెళ్ళిపోదామండి. అలాగే అమ్మ. ఒక అడవిలో ఏనుగుకు కేసరి అనే బిడ్డ ఉండేది. అందరితో చాలా సరదాగా ఉండేది. ఒకసారి అడవిలోని కొండ మీద నుంచి చుట్టుపక్కల ఉన్న ఊరిని చూసింది. అక్కడ రంగురంగుల పువ్వులు, నీటి కాలువలు చూసి చాలా అందంగా అనిపించింది కేసరికి. దాంతో ఎలాగైనా అక్కడికి వెళ్ళాలనుకుంది కేసరి. అదే విషయం వాళ్ళమ్మకు చెప్పింది. అప్పుడు మనం అక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదని తల్లి చెప్పింది. అది మనకు ప్రమాదం కూడా కావచ్చు అని వారించింది. అప్పుడు విన్నట్టే ఉన్న ఎవరూ లేని సమయంలో మెల్లగా ఊరి బయట పట్టింది కేసరి. నిజమే కదండి, తల్లిదండ్రులు ఏదో వద్దంటారో పిల్లలు అదే చేసి చూపిస్తారు. అలాగే దీని మీద ఒకటి ఉందండి, ఎవరైనా చుట్టాలు వస్తున్నారు మన ఇంటికి, మీరు కిటికీలో చూడొద్దని తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి. అలా చెప్పినందువల్ల చుట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళు తొంగి తొంగి చూసేవారు కిటికీలోంచి. అలాగే ఏదైతే మనం వద్దంటామో అదే పని పిల్లలు చేస్తారు. వాళ్ళకి అర్థం కాదు తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు, మన మంచిగా చెప్తున్నారని అర్థం కాదు. వాళ్ళకు అదొక రకమైన ఉత్సాహం, ఏం జరిగింది ఏం జరుగుతోందని వాళ్ళకి చూడాలని అనిపిస్తుంది. అక్కడ విన్నట్టే ఉన్న ఎవరేని సమయంలో మెల్లగా ఊరి బయట బాట పట్టింది కేసరి. గ్రామం లోపలికి వెళ్ళగానే అక్కడున్న జనాలందరూ ఒకేసారి భయపడిపోయారు. ఎక్కడండి ఏనుగులు, మృగాలు ఉండే స్థలం ఎక్కడ ఉంటుందండి, అడవిలో ఉంటాయి. ఒకేసారి ఊరిలోకి రాగానే ఆ కేసరి, ఆ చిన్న ఏనుగును చూసి జనాలందరూ భయపడ్డారు. రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. ఊళ్ళోకి ఎందుకు వచ్చిందని, ఏదో అంత పాడు చేయడానికి వచ్చిందేమో అని అనుకుంటాం కదండి ఎవరైనా ప్రజలు. అందువల్ల వాళ్ళు కూడా రాళ్లతోటి కొట్టడం మొదలుపెట్టారు ఆ కేసరిని. అలాగే పరుగులు పెడుతూ ఎలాగోలా తప్పించుకుని అడవిలోకి వచ్చేసింది ఆ కేసరి. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది కేసరి. విషయం తెలుసుకున్న తల్లి ఏనుగు కేసరి దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఎలుగుబంటి దగ్గరికి తీసుకువెళ్ళి వైద్యం చేయించింది. దెబ్బలు తగిలినాయి కదండి పాపం, గాయాలైనాయి కేసరికి. అది ఎలుగుబంటి దగ్గరికి వైద్యం చేయించడానికి తీసుకెళ్ళింది తల్లి. అమ్మ, నేను అక్కడికి చూడటానికి మాత్రమే వెళ్ళాను, కానీ అక్కడ ఉన్నవాళ్ళు నన్ను కొట్టారు. పిల్లలు అని ఎప్పుడూ నిజమే చెప్తారు, అబద్ధాలు ఆడరు. అలాగే కేసరి కూడా అంటుంది, నేను వాటిని చూడటానికే వెళ్ళాను తప్ప నేను ఎవరిని ఏమీ బాధ పెట్టడానికి వెళ్ళలేదు అని కేసరి తల్లితో చెప్తుంది. అయినా కూడా నన్ను కొట్టారు అని చెప్తుంది. నువ్వు ఆ ఊరి అందాన్ని చూసి అక్కడికి వెళ్ళాలి అనుకోవటం బాగానే ఉంది, కానీ అది మనం చూడవలసిన ప్రదేశం కాదు. అక్కడ నువ్వు భయపడి పరుగులు పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే అలా చేస్తున్నావు అనుకుని కొట్టేశారు. అది ఎప్పుడైతే ఊళ్ళో ప్రజలు కేసరిని కొట్టడానికి, రాళ్లతోటి కొట్టడానికి ప్రయత్నించారో, ఎవరైనా తన రక్షణ తను చేసుకుంటారు కదండి ఎవరైనా సరే. అందువల్ల అది దెబ్బలు తగులుతూ ఉంటే అటు ఇటు పరుగులు పెట్టింది కేసరి. ఇంకా ప్రజలకి ఇంకా నమ్మకం కుదిరిపోయింది, ఇంకా మా మీదకి వస్తుంది, ఇలా పరుగులు పెడుతుందంటే మమ్మల్ని చేయటానికి వచ్చిందని ఇంకా ఇంకా కొట్టడం మొదలుపెట్టారు వాటికి. కాబట్టి మన చోటు కాని ప్రాంతానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే అంటారు కదండి, ఎవరు ఊళ్ళో ఉంటే వాళ్ళకే అదే బాగుంటుంది. వేరే ఊరికి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రజలంతా వింతగా చూస్తారు మనిషిని. అలాగే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఉండటమే మనకు మంచిది. అలాగే తల్లి కేసరికి చెప్పింది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే ఆ రోజు అటువైపు మనం వెళ్ళొద్దని చెప్పాను అంది తల్లి ఏనుగు. తల్లి నచ్చ చెప్తుందండి. అలాగేనమ్మా, ఇప్పటి నుంచి అడవి దాటి ఎటు వెళ్ళను అందు కేసరి.
ఒకసారి సొంతంగా అనుభవం అయిందనుకోండి, ఆ అనుభవాన్ని ఎవరు మనం తప్పించలేము. ఎంత మనం నచ్చ చెప్పినా వాళ్ళకి అనుభవం కుదిరిన తర్వాత వాళ్ళకి మాట వాళ్ళకే నమ్మకం కుదురుతుంది. అందువల్ల అంటుంది, ఒకసారి దెబ్బలు తిని వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నచ్చ చెప్తుంది, నువ్వు అటువైపు వెళ్ళొద్దని. సరే అమ్మ అని ఒప్పుకుంటుంది కేసరి. నమస్తే అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.